అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. పందెము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుదునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. మరియు ఒక్క నిమిషం ఈ మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? పందెము ఏంటండి? పందెము రంగమందు. ఇప్పుడు పందెం పోటీ పెట్టారనుకోండి, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారనుకోండి, అందరూ ఉరుకుతారు. కానీ గెలిచేది ఎంతమంది అండి? ఒక్కడే. అవునా కదా? ఒక్కడు గెలుస్తాడులే, నేను ఇక్కడే ఉంటానంటే సరిపోయిద్దా? ఉరకాలి అందరూ. అవునా? ఆ కాంపిటీషన్లో ఉరకాలి. కానీ గెలిచేది ఒక్కరే. ఒక్కడు నువ్వు అవ్వాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఒక్కరం మనం అవ్వాలి. నేను అవ్వాలి అని మనం పరిగెత్తాలి. ఆమేన్. చదవండి 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనమంట ఏ కిరీటం పొందుకుంటామంటే ఈ పందెపు రంగములో, అంటే ఈ క్రైస్తవ రంగములో. అర్థమవుతుందా? ఈ ఆత్మీయ జీవితాల్లో ఎవరైతే పరుగు పందెంలో గెలుస్తారో వారికంట అక్షయ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం? అక్షయ కిరీటం. పరుగు పందెములో గెలిచిన వారికి, క్రీస్తు కొరకు పరిగెత్తుతూ గెలిచిన వారికి ఈ అక్షయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎస్. కింద వచనాలు చదువుతారా ఒకసారి? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? కొరింథీ సంఘానికి. ఎస్. హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి. ఈ రోజున విశ్వాసము నింపబడాలి మనలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాటలు, విశేషకరమైన మాటలు, విశేషకరమైన మాటలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ పందెము రంగములో గెలిచిన వారికి అక్షయ కిరీటం. ఆమేన్. పౌలు చెప్తున్నారు, ఏదైనా కానీ గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైనా పోదునేమో అని నా శరీరంను నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. ఆమేన్. ఎలాంటి పరిస్థితి వచ్చినా అయినా పర్లేదు. ఆమేన్. నేను మాత్రం ప్రకటిస్తూ ఉన్నాను ఈ మాటల్ని. ఆమేన్. ఈ పందెము రంగంలో పోరాడే క్రైస్తవులుగా మన ముందుముగాక. ఆమేన్. ఈ పందెము రంగములో గెలిచే క్రైస్తవులుగా మన ముందుముగాక. ఆమేన్. ఇప్పటికీ ఎన్నో విపత్తులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం క్రైస్తవ రంగంలో. అవునా కాదా? క్రైస్తవులకు ఎగనెస్ట్గా, అంటే వ్యతిరేకముగా ఎంతో మంది లేస్తూ ఉన్నారు. లేచినా మనము నిలబడే వారిగా ఉండాలి.
పోరాడే వారిగా ఉండాలి. మనం పోరాడడం ప్రారంభించామా, లేచిన వారందరూ అణిచిపోతారు. ఆమేన్. లేచిన వాళ్ళు లేచినట్లే అణిగిపోతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి క్రైస్తవులుగా ఈ పందెము రంగములో మనము పరిగెత్తుదుము గాక. ఇదిగో ఆ పరుగు పందెంలో గెలిచిన వారికే ఈ అక్షయ కిరీటము. ఆమేన్. ఇందాకేమో శ్రమలు జయించిన వారికి జీవ కిరీటం. ఇక్కడేమో పరుగు పందెంలో అనగా ఈ క్రైస్తవ రంగంలో ఎవరైతే పరుగెత్తుతారో, ఆమేన్, ప్రభు కొరకు ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, నీ చుట్టూ ఎంతమంది లేచినా, నీ ముందర ఎంతమంది ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఉన్న ఈ పందెము రంగములో నీవు పరిగెట్టే క్రైస్తవుడిగా ఉందువు గాక. ఆమేన్. పరిగెత్తడమా చాలా మందికి తెలియదండి. ఎలా ఉంటారో తెలుసా? కనీసం పాకను కూడా పాకరు. చెప్పండి, పాకను కూడా పాకరు. చిన్నపిల్లలు ఎదుగుతున్న క్రమములో వారిలో మనం చాలా మూమెంట్స్ గమనిస్తూ ఉంటాం. అవునా? 6 నెలలు దాటగానే 1 2 3 4 5 అర్థమవుతుందా? 5 months బేబీ ఎక్కడ వేస్తే అక్కడ ఉంటుంది. అవునా కదా? అమ్మాయి అబ్బాయి అయినా ఎక్కడ వేసినా అక్కడే ఉంటారు. ఇంకా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. 6వ నెలలో ఏమవుతుందండి? అయ్యో, బోర్లో పడతారు. ఏమవుతారు? డైరెక్ట్ పాకడమేనా? బోర్లో పడడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? పాకుతారు. అవునా? కొద్దిమంది వెరైటీ పిల్లలు ఉంటారు. వీళ్ళు ఎలా అంటే, వీళ్ళు బోర్ల పడడం కంటే ముందుగానే వీళ్ళు అడ్వాన్స్గా ఉంటారనమాట. పాకడం ప్రారంభిస్తారు. ఎస్ అంటే ఎట్లా అంటే మూమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా అటు వెళ్ళిపోతారు. అవునా? ఇన్ని రోజులు ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉంటారు. దాని తర్వాత మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. పాకడం ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? లెగిచి నిలుచోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవునా? లేచి నిలుచున్నవారు ఆ ప్రయత్నించిన తర్వాత ఆగిపోతారా? ఆగుతారా? నెక్స్ట్ మూమెంట్ ఏంటి చెప్పండి? ఎస్, తప్పటి అడుగులు వేస్తూ ఉంటారు. అది పట్టుకోనో ఇది పట్టుకొని ఏం చేస్తారంటే, కింద పడ్డా ఏం చేస్తారండి? బాబు కింద పడుతున్నాడని తల్లి ఆపిద్దా? ఎందుకు ఆపదు? వాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే నువ్వు ఆపద్దు. అంతే కదా? అమ్మో నా కొడుకు, అమ్మో ఎట్లా పడిపోతున్నాడే అని చూడొద్దు. లేస్తాడు, నిల్చుంటాడు, పట్టుకుంటాడు, మళ్ళీ పడిపోతాడు. కానీ నెక్స్ట్ ఒక్క అడుగు వేశాడా, అడుగులు వేస్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. అడుగులు వేసినోడు ఆగడు. అడుగులు తప్పటడుగులు వేస్తాడు ఫస్ట్. దాని తర్వాత ఆ అడుగుల్లో స్పష్టత వస్తుంది. అవునా కదా? తప్పటడుగులు వేసిన ఆ కుమారుడు వెంటనే సమయం పట్టింది. దాని తర్వాత చక్కగా స్ట్రైట్గా నిలకడగా స్థిరమైన అడుగులు వేస్తూ ఉంటాడు. ఆమేన్. తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి? పరుగెత్తడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దామా? పుట్టినోళ్ళు పుట్టినట్టే అక్కడే ఉండరండి, కదలికలు ఉంటాయి. వారిలో కదలికలు ఉంటాయి కానీ క్రైస్తవులో మాత్రం కదలికలు ఎన్నడూ కూడా ఉండని వారిమిగా మనం ఉంటూ ఉన్నాం. అంత్యకాల దినాలలో నీవు పరిగెత్తే క్రైస్తవుడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకేది చాతనవుతుంది చెయ్యి. నువ్వు ఎలా నడవగలిగితే అలా నడువు. నీకు నడవడం వచ్చా నడువు, పర్లేదు. పాకడం వస్తే పాకు. నీకు నిలబడడం వస్తుందా, స్థిరముగా నిలబడు. నీకు ఎంతవరకు చేతనవుతే అంత ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. ఆమేన్. కానీ చివరిగా గమ్యము గురి, ఆ గురి కొరకు ఎవరైనా పరిగెత్తుతారో ఇదిగో వారి జీవితంలో అక్షయ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. వారికి ఏంటండి?
అక్షయ కిరీటం, ఆ అక్షయ కిరీటం కొరకు పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కిరీటాల కొరకు ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో, దేవా నేను ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలయ్యా, మీ దగ్గర నుంచి వచ్చే బహుమానాలు నాకు కావాలయ్యా. ఆమేన్. చాలామంది భర్తల గిఫ్ట్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, అవునా కదా? బర్త్డే దగ్గరకు వచ్చిందా, మ్యారేజ్ డే దగ్గరకు వచ్చిందా, లేకపోతే భర్త లేని భార్య అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, అవునా కదా? ఏదో ఒకటి, అవునా కదా? లేకపోతే మనకు తెలిసిన వారి దగ్గర నుంచో ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. ఇక్కడ అవసరం లేదు, మనకేం కావాలండి? దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావాలి. అవి మనం పొందుకుంటే అద్భుతమైన జీవితాలండి మన జీవితాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పందెము రంగంలో ఎవరైతే క్రీస్తు కొరకు పరిగెత్తుతారో వారికి అక్షయ కిరీటం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దాని కొరకు మన ప్రయత్నాలు ఉండాలి. నీకెంత చేతనైతే అంత ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. ఆమేన్, ఆమేన్. నేను ముసలివాడినండి, నాకు చేత కావట్లేదు అంటే కూర్చొని ప్రార్థన చేయి. ఆమేన్. నీ విశ్వాసాన్ని ఆపకు, నీ ప్రార్థన జీవితాన్ని ఆపకు. నీకు అంటే నా వల్ల కాదు అంటే నీ వల్ల ఏదవుతుందో అది చేయాలి. ఆమేన్. నీ వల్ల ఏమి జరుగుతుందో అది చేసేవారిగా ఉన్నప్పుడు ప్రభు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు, ఆయన ఎవరినైనా వాడుకోగల సమర్థుడై ఉన్నారు. చూడండి, ఒక చిన్న వీడియో క్లిప్ చూశానండి. అదేంటో తెలుసా? ఒక కళ్ళు లేని వ్యక్తి, ఆ వ్యక్తి చూడండి ఎంత కష్టపడుతున్నాడు జీవితంలో అంటే, ఆ మామిడికాయల ట్రేని ఆ కళ్ళు లేని వ్యక్తి ఇలా తీసి ఎక్కడ పెడుతున్నాడంటే ఆ ట్రక్లో పెడుతున్నాడు అనమాట. అంటే ఆయన ఒక దగ్గరికి ఒక పనికై వచ్చాడు, అర్థమవుతుందా? అయితే ఈయన ఎలా పెడుతున్నాడంటే, కళ్ళు లేని వారికి చాలా షార్ప్ మైండ్ ఉంటుందండి. వారికి కళ్ళు లేకపోయినా వారు పక్కన ఉన్న ఆ మూమెంట్స్, వారికి ఉన్న వినికిడి బట్టి అన్నిటినీ కూడా గ్రాప్స్ చేస్తారు, అంత పవర్ ఉంటుంది. అయితే ఈ కళ్ళు లేని వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? తోటి పని అతను ఎవరైతే ఉన్నారో అతని సహాయం తీసుకొని సేమ్ మూమెంట్లో లిఫ్ట్ చేస్తున్నాడు. సేమ్ మూమెంట్లో అతని ఒక చెయ్యి అతని సహాయం తీసుకొని సేమ్ మూమెంట్లో ఆ ట్రక్లో పెట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? ట్రేలు తీసి ట్రక్లో పెట్టాలి, అది వారి పని. కళ్ళు లేకపోయినా ఎంత కష్టపడుతున్నాడు చూడండి. పక్కన అతను సహాయం తీసుకొని ఆ మామిడికాయల ట్రైన్ ఇలా పట్టుకొని ఒక మూమెంట్, ఒక చెయ్యేమో అతని పైన వేసి అతను కళ్ళున్న వ్యక్తి ఎంత ఫాస్ట్గా పెడుతున్నాడో సేమ్ ఫాస్ట్, సేమ్ స్పీడ్, సేమ్. ఇంకా అర్థమవుతుందా? అతనికి ఇతనికి ఏం తేడా లేదండి. అర్థమవుతుందా? సేమ్ మూమెంట్, సేమ్ అడుగులు. కానీ ఈయనకు కళ్ళు లేవు, ఇతనికి కళ్ళు ఉన్నాయి. చూడండి, కళ్ళు లేని వ్యక్తి ఆయన ఎలా అయితే లిఫ్ట్ చేస్తున్నాడో సేమ్ లిఫ్టింగ్, సేమ్ నడక, సేమ్ స్పీడ్. ఆ మూమెంట్ కూడా లిఫ్ట్ చేసి పెట్టే మూమెంట్ కూడా స్పీడ్. ఆమేన్. చూడండి ఎంత ఈక్వల్గా ఉన్నాడో. కాకపోతే పక్కన అతను హెల్ప్ తీసుకుంటున్నాడు అంతే. అర్థమవుతుందా? కానీ పని మాత్రం ఆపట్లేదు. ఆమేన్. ఎందుకంటే బ్రతకాలి, బ్రతికి చూపించాలి. క్రైస్తవ జీవితంలో ఆ పౌరుషం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అలాంటి పౌరుషం గల బ్రతుకుగా మన బ్రతుకు ఉండాలి. ఏదో అందరు ఉంటున్నారు, అందరూ జీవిస్తున్నారు, అందరూ బ్రతుకుతున్నారు, ఈ బ్రతుకు కాదండి. రోషము కలిగిన బ్రతుకులు మన బ్రతుకులుగా ఉండును కాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీకెంతొచ్చో అంత చేయి, నీ వల్ల ఏదవుతుందో అది చేయి ప్రభు కొరకు. కానీ ఈ పందెము రంగంలో ఎవరైతే పరుగెత్తుతారో, ఎవరైతే ముందుకు సాగుతారో వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, సాగిపోదును.
చెప్పండి ఈ మాట, చెప్పండి పక్కన వారికి చెప్పండి ఈ మాట. సాగిపోదును, ఆగిపోను నేను. పక్కన వారికి చెప్పండి రా ఈ మాట. సాగిపోతాను బ్రదర్, నేను ఆగిపోను. చెప్పాలి, ఈ మాట గుర్తుండిపోవాలి. చెప్పండి అమ్మా, సాగిపోతాను, ఆగిపోము. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరెక్ట్గా మందిరానికి బయలుదేరేటప్పుడే కష్టములు వస్తాయి. అవునా? ఆ మందిరానికి వచ్చేటప్పుడే ఎవరో ఒకరు వచ్చేస్తారు. అవునా? అయినా పర్లేదు, పక్కకు పెట్టండి, మనం సాగిపోయే వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చెప్పండి, సాగిపోయే వారిని ప్రభు ఇంకా గొప్పగా నడిపిస్తారండి. ఆమేన్. ఎలా నడిపిస్తారో తెలుసా? స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా స్పెషల్ ట్రీట్మెంటే. ఆమేన్. ఇంట్లో చక్కని కుమారుడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మన మాట వినే కుమారుడు ఉన్నాడు అనుకోండి, కుమారుడికి ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పండి. ఒకరోజు వింటేనే ట్రీట్మెంట్లు వేరే లెక్క ఉంటాయి. పాస్టర్ గారు ఒక్కరోజు వింటే ట్రీట్మెంట్ విపరీతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అవునా కదా? వాళ్ళకి ఇష్టమైన కూర చేయడం, వారికి ఇష్టమైన స్వీట్ తీసుకురావడం, వారికి ఇష్టమైన బట్టలు కొనివ్వడం, ట్రీట్మెంట్ అంత స్పెషల్ ట్రీట్మెంట్. అవునా? పుట్టిన బిడ్డలకే ఇంత ట్రీట్మెంట్ ఉంటే తన స్వహస్తాలతో మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. మన ట్రీట్మెంట్ ఎలా ఉండాలి, ఆయన ట్రీట్మెంట్ మన యందు ఎలా ఉండాలి, చాలా గొప్పగా ఉంటుంది. అందుకే నేను సాగిపోయారు అనుకోండి, ఆయన తన చెయ్యిచ్చి ఇంకా బలముగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీ ముందర ఎన్ని ముళ్ళులున్నా, ఎన్ని ఎత్తు పల్లాలున్నా, ఇంకేంటండి ఎన్ని లోయలున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చేయి ఎక్కడుంది? యేసయ్య చేతిలో ఉంది కాబట్టి. ఆమేన్. అందుకే సాగిపోయేవారిని ఇంకా బలముగా ప్రభు నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందరం అక్షయ కిరీటం కొరకు పరిగెత్తుదామా? ఈ పందెము రంగములో అక్షయ కిరీటము కొరకు సాగిపోయే వారిగా ఉందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాగిపోతానయ్యా, నేను ఆగిపోను. సాగిపోదును, ఆగిపోను నేను. సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. ఆమేన్. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. ఆమేన్. ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రతి ఒక్కరు హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రతి ఒక్కరం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. సాగిపోతానయ్యా, మీ కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా సాగిపోతాను. సాగిపోయేవారిని ప్రభు ఎంత గొప్పగా నడిపిస్తారో తెలుసా? 10,000 మంది పైబడిన పదిలముగా మనల్ని ఉంచే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన ప్రతి పరిస్థితి నుంచి తప్పించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం స్వరాలు తెరచి 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. అందరం స్వరాలు తెరచి 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాకు కేడము, నా కోటయు యేసే
యేసే ఆమె నాదు కేడెము నా కోటయు యేసే హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ యేసు ఆగిపోను నేను చెప్దామా సాగిపోదును ఆగిపోను నేను మరొకసారి చెప్దాం ఈ మాట సాగిపోదును ఆగిపోను నేను ఆమేన్ సాగిపోదును ఆగిపోను నేను ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక చెప్పండి సాగిపోతే ఏమవుతుంది 10,000 మంది పైబడిన ప్రభు అంట పదిలముగా ఉంచే దేవుడు అంట ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా ఆమేన్ ఆయన కొరకు పరిగెత్తే వారిని ప్రభు ఎన్నడూ కూడా తృణీకరించే దేవుడు కాదండి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన కొరకు పరిగెత్తే వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి చాలా శ్రేష్టమైన జీవితాలుగా ఉంటాయి ఆమేన్ మనుషుల దగ్గర విలువ లేదేమో కానీ యేసే దగ్గర నీ విలువ చాలా గొప్పది ఆమేన్ చాలామంది అంటుంటాం నాకు విలువ లేదండి నాకు విలువ లేదు నాకు విలువ లేదు నాకు విలువ లేదు వారి దగ్గర విలువ లేదు వీరి దగ్గర విలువ లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎదిగో నీవేంటో ప్రభుకు తెలుసు ఆమేన్ నువ్వు ఎంత పరుగెత్తుతున్నావో ప్రభు చూస్తున్నారు మనుషులు చూడకపోయినా ప్రభు చూసే దేవుడై ఉన్నారు అయితే చూడండి ప్రభు చూసి అన్యాయంగా నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆమేన్ ప్రభు దృష్టిలో నువ్వు ఇంత గొప్పగా ఉన్న వాడివై ఉన్నావు అయితే కొద్దిగా ఓపిక పడితే మనమే రాజ్యాన్ని వెళ్ళేది ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం హల్లెలూయా